ఇందాక నేనొచ్చినప్పుడు మీరొక లెటర్ రాస్తున్నారు. 5 మినిట్స్ కంప్లీట్ చేస్తా. మై కజిన్స్ డాటర్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్. ఐయామ్ రైటింగ్ ఎ లెటర్ అన్నారు. వెడ్డింగ్‌కి కవర్‌లో డబ్బులు పెట్టి ఇవ్వడం చూసాం గానీ, లెటర్ రాయడం ఏంటి? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆన్సర్ చెప్తారా? రూపా నాకు మా ఇంట్లో బేసిక్‌గా నాకు గాని, మా పిల్లలిద్దరికి గాని వి హావ్ దిస్ హాబిట్. ఎనీ అకేషన్ వి రైట్ లెటర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు నా బర్త్‌డే వచ్చిందంటే ఐ గెట్ 2 లెటర్స్ ఫ్రమ్ బోత్ మై గర్ల్స్. ఓహ్! సో వాళ్ళ బర్త్‌డేస్‌కి కూడా వి హావ్ దిస్ హాబిట్ ఆఫ్ రైటింగ్ లెటర్స్. సో మై సిస్టర్స్ డాటర్ ఈస్ గెట్టింగ్ ఎంగేజ్డ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటాంది. అండ్ తను షీ ఈస్ లైక్ మై ఎల్డెస్ట్ డాటర్ లాగా నాకు. సో షీ కాల్స్ మీ యాస్ ఎ సెకండ్ మదర్. సో ఎళ్తున్నాను ఎంగేజ్‌మెంట్‌కి ఎళ్తా. జస్ట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు కూర్చోబెట్టి మాట్లాడలేం కదా! చాలా డ్రామాటిక్‌గా ఉంటుంది. ఐ థాట్ ఆఫ్ గివింగ్ హర్ ఎ లెటర్ అలాంగ్ విత్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు గివ్. ఏం లేదు, లైక్ చిన్నప్పటి నుంచి తనని ఐ యూజ్డ్ టు సీ హర్ లైక్ హౌ షీ గ్రూ అప్. ఓహ్! అండ్ సేమ్ మా పిల్లలతో పాటు షీ ఈస్ ద ఓల్డర్ డాటర్ అని చెప్తున్నాను కదా! సో హౌ షీ గ్రూ అప్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ క్యారెక్టర్ షీ ఈజ్ యాజ్ ఎ మదర్ వి విల్ నో కదా! సో ఇప్పుడు తను ఇష్టపడి చేసుకునే అబ్బాయి కూడా ఒక వరకు మాకు తెలిసిన పిల్లాడు. బికాస్ దే వర్ ఆల్ స్కూల్ మేట్స్. ఓహ్! ఇప్పుడు ఇప్పుడు లవ్ అనే ఫేస్‌లో అన్నీ బావుంటాయి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బికాస్ యూ ఓన్లీ లుక్ ఇంటు ద బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ దోస్ స్మాల్ సిల్లీ ఫైట్స్ దే హ్యావ్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇన్ వర్డ్స్ కపుల్ ఆఫ్ థింగ్స్. అంతా కాకపోయినా కొంతైనా ఎళ్తది కదా మైండ్‌లోకి వాట్ వి టెల్ యాస్ ఎ మామ్. సో దానిలో నేను రాసింది ఏంటంటే లైక్ యూ గాట్ ఎ వెరీ నైస్ బాయ్ నాన్న, మ్యారేజ్ చేసుకుంటున్నాం, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐవ్ సీన్ యూ ద వే యూ హ్యావ్ గ్రోన్ అప్. ఎప్పుడు కోపంగా ఉండి ఏమన్నా ఆన్యాది అని ఏమన్నా అన్నా కూడా షీ యూస్ టు గో అండ్ ఫైట్ ఫర్ దెమ్. దట్ సార్ట్ ఆఫ్ ఎ కిడ్ అండ్ షీ ఈస్ ఎ మెరిట్ స్టూడెంట్. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వావ్! ఇన్ని మెరిట్ పాయింట్స్ ఉన్న కిడ్. కానీ అట్ ద సేమ్ టైమ్ I have that little fear how she's going to deal with a marriage after getting into a new family. కొత్త వాళ్ళు లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ మావి వాళ్ళవి. దే ఆర్ వెరీ నైస్ పీపుల్. కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ఫ్యూ వర్డ్స్ టు హర్. ఏంటంటే వెళ్ళిన చోట కొత్త వాతావరణం, కొత్త మనుషులు, అడ్జస్ట్మెంట్స్ ఉండాలి, నీకు కొంచెం పేషెన్స్ ఉండాలి. యూ నీడ్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్ టు అండర్స్టాండ్ యూ. వెళ్ళంగానే ఇదిలా ఉందేంటి అని మళ్ళీ బాబు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయటం. బికాజ్ చనువు ఎక్కువ కదా లవ్ మ్యారేజ్ అవటం వల్ల. ఐ డోంట్ వాంట్ హర్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. సో అదే బ్యూటిఫుల్గా రాసుకుంటూ వచ్చాను. ఏదన్నా కూడా అండర్స్టాండింగ్ చేసుకో, ఒక టైం పీరియడ్ ఇవ్వు అవతల వాళ్ళు నువ్వు అండర్స్టాండ్ చేసుకోవటానికి. కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి. యూ నీడ్ టు బి మెచ్యూర్, యూ నీడ్ టు బి గ్రేస్ఫుల్, యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. నువ్వు యూ నీడ్ టు బి దట్ ఎక్స్ట్రా లార్జ్ పర్సన్ టు అండర్స్టాండ్ థింగ్స్ అరౌండ్ బికాజ్ ఇట్ ఇస్ ఎ న్యూ అట్మాస్ఫియర్. వాళ్ళు కూడా నిన్ను ఇప్పుడు వరకు తెలుసుకుంది వేరు, ఇంట్లో ఒక మనిషిగా చాలా విషయాలు, కొత్త విషయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి నీ గురించి. అవన్నీ వాళ్ళు నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి నువ్వు తొందరపడకుండా ఆ టైము, ఆ స్పేసు ఇవ్వాలి. సో దట్ యూ విల్ క్రియేట్ ఎ మచ్ బెటర్ బాండ్ దాన్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ. సో ఏంటంటే రూపా, అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒక రకంగా ఉంటే లవ్ మ్యారేజెస్లో ఇంకొక రకంగా ఉంటుంది. లవ్ మ్యారేజెస్లో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎలా అంటే నా గురించి ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళకి నా గురించి తెలవంది ఏముంది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. పెళ్ళి అయిన తర్వాత తెలిసే విషయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. యూ కాంట్ బి ద సేమ్ పర్సన్. సో బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నప్పుడు మన మూడ్ స్వింగ్స్ కానీ, మనం హ్యాండిల్ చేసే విధానం కానీ అన్నీ మారిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ దట్ ప్రెషర్ టు ఫాల్ ఆన్ ద బాయ్ ఐదర్. ఐ డోంట్ వాంట్ హర్ టు ఫీల్ ఇంతకు ముందు ఇలా ఉందనుకున్నాను, ఇలా ఎందుకు ఉంది అని. సో లిటిల్ బిట్ ఆఫ్ అడ్వైస్ ఐ వాస్ ట్రైంగ్ టు పుట్ ఇన్ వర్డ్స్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మేబీ ఇట్ మేక్స్ హర్, అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ మేక్స్ హర్ రికలెక్ట్ అండ్ అండర్స్టాండ్, యా దిస్ ఈజ్ నాట్ న్యూ, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ. అందరికీ ఇలాగే ఉంటుంది. మేబీ వై ఐ టోల్డ్ హర్ లైక్, నేను చెప్పిన మాటలు అందుకేనేమో, I have to have some patience, I need to deal gracefully, I need to give respect to the people in the house, I need to give that space to people. I felt very emotional writing that, but ప్రతి ఆడపిల్లకి కూడా this is something I wanted to tell Rupa. వాళ్ళు వెళ్ళిన చోట కొంచెం స్పేస్ ఇవ్వాలి, అవతల వాళ్ళకి కూడా మనం అర్థం చేసుకోవటానికి టైం ఇవ్వాలి, వాళ్ళు కూడా మనకి స్పేస్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ గెట్ ఈజీ, యూ గెట్ యూస్ టు ద అదర్ పర్సన్. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. అంతే. మీరు చెప్తున్నంతసేపు ఆ స్మైల్ నా ఫేస్‌లో ఉండి నా చీక్స్ పెయిన్ వస్తున్నాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా లెటర్ రాసుకోవడం అనేది. యా రూపా, అది ప్రతి ఒక్కళ్ళు చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు కొన్ని లో డేస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనుషులం కదా, ఉన్నప్పుడు ఐ ఓపెన్ దోస్ లెటర్స్ వాట్ మై డాటర్స్ రైట్ టు మీ.
అవి చదువుకున్నప్పుడు ఒక రకమైన థెరపీ లాగా పనిచేస్తాయి ఇవి. అవి చదివిన లెటర్స్ అయినా మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి. ఇంకా చదవాలనిపిస్తాయి. మామూలు అప్పుడు ఆ లెటర్ రాసినప్పుడు చదివినప్పుడు లేని ఎఫెక్ట్ రూప ఆ లో టైమ్స్‌లో చదివినప్పుడు దే గివ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఐ డోంట్ నీడ్ ఎనీ అదర్ హెల్ప్ అదర్ దెన్ దోస్ లెటర్స్ అనిపిస్తాయి అనమాట. కొన్ని సార్లు ద వర్డ్స్ మా పిల్లలు రాసినప్పుడు నాలో ఉన్న స్ట్రెంగ్స్ వాళ్ళు రియలైజ్ అయినవి కూడా దే కెన్ జాట్ డౌన్. అది మొహం మీద ఎవరు చెప్పలేరు. పెన్ను పేపర్ పెట్టుకుని రాసినప్పుడు యూ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ దట్ రియల్ ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ వాట్ యు హ్యావ్. సో లెటర్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ అండ్ యూ ట్రై డూయింగ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై దిస్. ఈ కాస్ట్లీ ప్రెజెంట్స్ అవి ఇవి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇమ్మెటీరియల్ రూపా దీనిలో. ఆ రోజుల్లో ఉత్తరాలు అవి రాసే హ్యాబిట్ ఒకటి ఉంటుంది చూసావా, దట్స్ అ బ్యూటిఫుల్ హ్యాబిట్. ఇప్పుడు టైప్ చేసి ప్రింట్ తీయటం కాదు, నీ హ్యాండ్ రైటింగ్తో నువ్వు రాసి యూ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ ఎ కవర్ అండ్ గివ్ ఇట్. దట్స్ అ మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఎనీబడి ఆన్ ఎనీ అకేషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడగకపోయి ఉంటే ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ నేను మిస్ అయి ఉండేదాన్ని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్